హలో అందరికీ, ఎట్లున్నారు అందరూ? ఇట్స్ బీన్ అ వైల్ వీడియోస్ చేయట్లేదు. ఎందుకనే డౌట్ ఉంటుంది కదా, సో చెప్తా, నవ్వకండి. నా ఫోన్లో స్టోరేజ్ స్పేస్ లేకుండా అనమాట, సో అది కొంచెం ఇబ్బందిగా ఉండే, బట్ ఐ సార్టెడ్ ఇట్ అవుట్. 128 GB తీసుకున్నా, యాజ్ యూ ఆల్ నో, ఐ గెస్ మీకు ఎట్లా తెలుస్తుంది అయినా కానీ, బట్ స్టిల్ 128 GB తీసుకున్నాను అనమాట. సో స్టోరేజ్ స్పేస్ లేకుండే, సో ఇప్పుడు అన్నీ క్లియర్ చేసుకొని ఇంకొక ఆల్టర్నేటివ్ సెట్ చేసుకున్నా. సో ఇప్పటి నుంచి వీడియోస్ మళ్ళీ ఆగవన్నమాట. అది నన్ను యాక్చువల్లీ ఆపలేదు, బట్ ఏందో కొంచెం పనులలో పడి వీడియోస్ కొంచెం లేట్ వచ్చినాయి అనమాట. బట్ ఇప్పటి నుంచి కంప్లీట్గా వస్తూనే ఉంటాయి. సో దిస్ ఈజ్ ర్యాండమ్ సాటర్డే అండ్ ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో. అసలు ఇంటెన్షన్ లేకుండే, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు గో విత్ ద ఫ్లో. సో యాక్షన్ ఉండాలి కదా అని చెప్పేసి జస్ట్ యాక్షన్ తీసేసుకొని దెన్ ఐ స్టార్టెడ్ రికార్డింగ్ దిస్ వీడియో. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ నార్మల్ రెగ్యులర్ బ్లాగ్. సో ఈరోజు మనం మార్నింగ్ ట్రైనింగ్ చేసేసినాం అనమాట. అండ్ ఈరోజు మార్నింగే ఐ డిడ్ యాప్స్ అండ్ ఆబ్లిక్స్ కూడా చేసేసిన. సో ఈరోజు చెస్ట్ అండ్ బైసెప్స్ ఉన్నాయి. మీలో ఎంతమంది ఇట్లా రిలేట్ అవుతారో నాకు తెలియదు, బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్. నేను ఎప్పుడైతే లెగ్ కొట్టి మళ్ళీ లెగ్ ఎప్పుడైతే చేస్తానో ఈ గ్యాప్లో నా లెగ్స్ నాకు ఇండికేషన్ ఇస్తుంటాయి అనమాట. అరే నీ లెగ్ డే వచ్చేసింది, చేయాలి అని చెప్పి. నాకు 1 day బిఫోర్ నుంచే నాకు లెగ్స్ పెయిన్స్ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట. అండ్ నేనేం జోక్ చేయట్లే, ఆల్మోస్ట్ ఎవ్రీ లెగ్ డే నాకు ఇదే ఫీల్ ఉంటుంది అనమాట. సో లెగ్ పెయిన్స్ ఉంటాయి, రికవర్ అవుతుంది, బట్ స్టిల్ లెగ్ డే ముందు నాకు ఎందుకో లెగ్స్, కాఫ్స్ కొంచెం ఇట్లా లాగేస్తున్నట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో దానివల్ల నేను ఏం చేస్తాను అంటే, మనకు అర్థమైపోతుంటుంది లెగ్స్ ఉన్నాయి ఇది అని చెప్పి. ఒకవేళ మీరు కూడా ఎప్పుడన్నా లెగ్స్ పెయిన్స్ ఉన్నాయి అనుకోండి, ఇంటికి వెళ్ళినాక జిమ్లో స్ట్రెచెస్ చేయడానికి చూడండి మీ లెగ్స్ వర్కౌట్ తర్వాత. నేను చాలాసార్లు చెప్పిన. ఆల్సో మీరు ఎప్పుడైతే ఇంట్లో పెయిన్స్ వస్తాయో మీరు ఇక్కడ స్ట్రెచెస్ చేసేదే ఇంట్లో కూడా చేయడానికి చూడండి, సో దాట్ మీకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. అండ్ నేనైతే లెగ్స్ ఫోల్డ్ చేసుకొని కూర్చుంటా బెడ్ మీద, సో అది కొంచెం రిలీఫ్ ఇస్తుంది. బట్ కాళ్ళు చాలా లాగేస్తూ ఉంటాయి అనమాట. సో ఎందుకు చెప్తున్నా అంటే, నేను నైట్ లెగ్స్ కొట్టిన, సో దానికి ముందు సేమ్ సిచ్యువేషన్ అయిందనమాట. మనకి చాలా లాగేసి ఉండే, స్టిల్ వి డిడ్ అవర్ లెగ్ వర్కౌట్ అండ్ ఇప్పుడు ఓకే, బట్ స్టిల్ కొంచెం పెయిన్స్ ఉన్నాయి. ఈసారి మాత్రం లెగ్ ప్రెస్ కొడుతుంటే ఐ వాజ్ లైక్ క్రామ్స్ వచ్చేసినాయి నా లెగ్స్కి. సో కొంచెం వెయిట్ తగ్గించి దెన్ ఐ ఫినిష్ మై వర్కౌట్, బట్ స్టిల్ కొంచెం పెయిన్స్ ఉన్నాయి. సో బేసిక్లీ ఈరోజు మనది చెస్ట్ అండ్ బైసెప్ అనమాట. సో అది ఈవినింగ్ చేస్తాం. ఇప్పుడు నేను మార్నింగ్ వచ్చిన జిమ్కి. సో యా, విల్ గో నౌ అండ్ విల్ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, దెన్ విల్ టాక్. వీఆర్ యాక్చువల్లీ బ్యాక్ టు అవర్ నాన్ వెజిటేరియన్ డైట్. ఇన్ని రోజులు నేను వెజ్ డైట్ చేసి ఉండే అనమాట. మీ ఎవరికి చెప్పలేదు కదా. లాస్ట్ టైం నేను ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ చేసినప్పుడు ఈరోజే లాస్ట్ డే నేను నాన్ వెజ్ తినడం. రేపటి నుంచి వెజ్ డైట్కి షిఫ్ట్ అవుతున్నా అని చెప్పిన, ఎందుకంటే మా డాడీ మాలేసి ఉండే అనమాట. సో ఇన్ని డేస్ వెజ్ డైట్లో ఉండే, ఇప్పుడు మళ్ళీ నాన్ వెజ్ డైట్కి వచ్చినాం. సో సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందనమాట. సో యా, లెట్స్ గెట్ టు ద బిజినెస్ అగైన్. సో ఇప్పుడు మళ్ళీ మన పాత పీక్ కండిషన్ని బీట్ చేయాలన్నమాట. సో విల్ సీ.
ఐ డోంట్ నో మీరు ఎంతమంది న్యూ ఇయర్కి జిమ్ స్టార్ట్ చేశారు, బట్ చాలామంది న్యూ ఇయర్కి జిమ్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏంటంటే న్యూ ఇయర్లో ఫిట్ అయిపోదాం, ఈ ఇయర్ మొత్తం కన్సిస్టెంట్గా ఉందామని చెప్పేసి జిమ్ స్టార్ట్ చేసి ఉంటారు. కాకపోతే 1 డే లేకపోతే 1 వీక్ బ్రేక్ రాగానే దెన్ అన్నీ ఆపేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తారు అనమాట. జిమ్ కూడా ఆపేస్తుంటారు. సో ఒకవేళ మీరు అదే ప్లేస్లో ఉంటే థింక్ అబౌట్ ఇట్. ఒకటే పనిని ఎవ్రీడే చేయడం వల్ల కాంపౌండింగ్ జరుగుతుంది అనమాట. సో దీనివల్ల జస్ట్ ఇమాజిన్ మీరు ఎవ్రీడే 1% ఇచ్చినా కూడా 37% ప్రోగ్రెస్ అవుతారు అనమాట. ఎందుకంటే కాంపౌండింగ్కి అంత పవర్ ఉంటుంది అనమాట. ఏదైనా పనిని మనం కన్సిస్టెంట్గా ఎవ్రీడే అట్లీస్ట్ 1%, 10% ఎంతో అంత ఎవ్రీడే కొంచెం కొంచెం చేయడం వల్ల పక్క కాంపౌండింగ్ జరుగుతుంది. కాబట్టి మన ప్రోగ్రెస్ అనేది ఆఫ్టర్ అ లాంగ్ టైం విజిబుల్ రిజల్ట్స్ తీసుకొస్తుంది అనమాట. కాబట్టి మీరు రోజు ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు చేయరో దెన్ కాంపెన్సేట్ చేయడానికి కూడా కుదురుతుంది. అండ్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎవ్రీడే జిమ్కి వెళ్ళడం కానీ, వాక్ చేయడం కానీ, వర్కౌట్ చేయడం కానీ, ఇంట్లో వర్కౌట్ చేయడం కానీ, లేకపోతే యోగా చేయడం కానీ, ఇలా ఏదో ఒక యాక్టివిటీ పెట్టుకోవచ్చు అనమాట. సో అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీ ఫిట్నెస్ గోల్స్ని మీరు ఈ ఇయర్లో ఎంతో అంత అచీవ్ చేయడానికి కుదురుతుంది. అండ్ కమింగ్ బ్యాక్ టు వర్కౌట్, మనం చెస్ట్ అండ్ బైసెప్ చేస్తున్నాం కదా. సో ఫార్ సో గుడ్, చాలా ప్రోగ్రెస్ అవుతున్నాం అనమాట. అండ్ ఈ ఆపోజిట్ మజిల్స్ చేయడం వల్ల ఏంటంటే చాలా వరకు మజిల్ రికవరీ అనేది ఫాస్ట్ ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. అండ్ లిఫ్ట్స్ కూడా ఇంకా బెటర్ అయినాయి. సో విల్ ట్రై టు మ్యాక్స్ అవుట్ ఎవ్రీ మిషన్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్. సో హోప్ఫుల్లీ విల్ డూ దట్. సో అట్లా అనమాట. నేను ఇన్ని డేస్ పుష్ పుల్ లెగ్స్ లాగా ఫస్ట్లో చేస్తుండే, తర్వాత నేను సేమ్ మజిల్ లైక్ చెస్ట్ అండ్ షోల్డర్ ఆర్ చెస్ట్ అండ్ ట్రైసెప్ ఇట్లా పుష్ పుల్ లాగా చేస్తుండే అనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ నేను పుష్ అండ్ పుల్ కాంబోలో చేస్తున్నా. సో చాలా రిజల్ట్స్ అయితే చూస్తున్నా, చాలా గెయిన్స్ అయితే చూస్తున్నా. సో యాజ్ ఆఫ్ నౌ మీరు గమనిస్తే వీఆర్ ఆన్ అ గుడ్ కండిషన్ రైట్ నౌ. కార్బ్స్ లోడ్ ఎక్కువైపోతుంది వెజ్ డైట్లో ఉంటాయి కాబట్టి. సో మనం ఫ్యాట్ కొంచెం పుట్ ఆన్ చేసినాం అనమాట. బట్ స్టిల్ వీఆర్ ఆన్ అ గుడ్ కండిషన్ అండ్ ఫిజిక్ కూడా బాగానే ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో యా, విల్ ప్రోగ్రెస్ ఫ్రమ్ నౌ ఆన్. సో మన చెస్ట్ అండ్ బైసెప్ వర్కౌట్ డన్ అనమాట. సో ఈ వీడియో కిందే నేను ఇక్కడనే ఆపేద్దాం అనుకుంటున్నా. సో ఒకవేళ మీరు ఈ వీడియో ఇక్కడ దాకా చూసుకుంటే లైక్ దిస్ వీడియో సో దట్ ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ సో దట్ మన ఆడియన్స్ ఇంకా గ్రో అవుతారు అనమాట. సో దట్ నేను ఇంకా బెటర్ వీడియోస్ తీసుకురావడానికి చూస్తా. నాకు తెలుసు ఈ వీడియో చాలా షార్ట్ అయిపోయింది, బట్ స్టిల్ ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా బెటర్గా నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేద్దాం అండ్ ఇంకా ఫన్ జనరేట్ చేయడానికి విల్ ట్రై. ఈ వీడియోకి ఇంతే అండ్ మిమ్మల్ని నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తా. లెట్స్ గో.